యెస్. సార్ ఇప్పుడు కొంతమంది పోర్ట్‌ఫోలియోస్‌లో చాలా ఫండ్స్ అనేది అలొకేషన్ చేసుకున్నారు. ఈవెన్ నేను రీసెంట్ నాకు ఒక కాల్ వచ్చింది. 25 ఫండ్స్ ఉన్నాయి. సో, అలాంటోళ్ళేంటంటే ఐ మీన్ రిటర్న్స్ ఎక్కువొచ్చిద్ది. ఇంకోటేంటంటే ఎక్కువ ఫండ్స్ ఉంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చిద్దని అనుకుంటారు. సో, అది దానివల్ల యూజా? లేకపోతే యూజ్‌లెస్సా? అన్ని ఫండ్స్ పెట్టుకోవడానికి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అది యూజ్‌లెస్ అయితే సో, మనం పోర్ట్‌ఫోలియోలో ఎన్ని ఫండ్స్ ఉండాలి? అండ్ నెక్స్ట్ ఇప్పుడు నార్మల్‌గా మనం ఎలా క్లీనప్ చేసుకోవాలి? వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ ఎస్పెషల్లీ ఈ టైంలో. ఈ జనరేషన్‌కి గూడా. ఏమవుతుందంటే ఫస్టు ఈ ఒక పోర్ట్‌ఫోలియోలో 20, 25 ఫండ్‌లు అనేది చాలామంది బిల్డ్ చేసేవాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎవరంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్ ఉండేవా ఆ ఫీచర్ ఉన్నవాళ్ళు. ఫోమో. ఫోమో ఉన్నవాళ్ళు. ఏ ఫండ్ కొత్తగా వచ్చి ఒక టీవీలోనో, ఒక యూట్యూబ్ వీడియోలోనో, లేకపోతే ఎక్కడ వెబ్‌సైట్‌లోనో, లేకపోతే ఇంక ఫ్రెండ్ చెప్పాడనో, అరే! ఈ ఫండ్ చాలా బాగా రిటర్న్ ఇస్తుందంటే అది యాడ్ చేస్తారు. ఇంకొకరు చెప్తే ఇంకొకరు యాడ్ చేస్తారు. ఇట్లా గోయింగ్ ఆన్ ఏమవుతుందంటే, నువ్వు ఎందుకు కొంటున్నావో తెలీదు. ఏ పర్పసో తెలీదు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఎన్ఎఫ్ఓ వచ్చింది, అడ్వర్టైజ్‌మెంట్ వచ్చింది. యూ యాడ్. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ నీ పర్పస్‌కుందా లేదా అని తెలియకుండానే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ నీ పోర్ట్‌ఫోలియోలో పెద్ద నంబర్ ఆఫ్ ఫండ్స్ ఉండిపోతాయి. సో, దీనివల్ల ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటి అని అనుకుంటే ఫస్ట్ క్వెషన్ ఏమవుతుంది సార్ అంటారు క్వెషన్. వండర్‌ఫుల్ క్వెషన్. అడగాల్సిందే. ఎందుకంటే ఏమవుతుంది అనే దానికి ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే, ఒకటి టూ మచ్ డైవర్సిఫికేషన్. నువ్వు యాస్ ఎ హ్యూమన్ ఇట్స్ డిఫికల్ట్ టు ట్రాక్. నీది నీకే ట్రాక్ పోతుంది. నువ్వు ఏమి ఇన్వెస్ట్ చేసావు? ఎందుకు ఇన్వెస్ట్ చేసావు? ఏ పర్పస్‌కో చేసావు అనేది నీకసలు అర్థం కాదు. అది బేసిక్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒకటే దాంట్లో అట్లా మల్టిపుల్ చేయడం వల్ల ఒక్కొక్క కేటగిరీలో మనం 3, 3, 4, 4 బిల్డ్ చేస్తాం. ఓకే. 3 లార్జ్ క్యాప్స్, 3 స్మాల్ క్యాప్‌లు, 2 మిడ్ క్యాప్‌లు, ఒక 2 ఫ్లెక్సీ క్యాప్‌లు, 2 బ్యాలెన్స్‌లు. అంటే నువ్వు